నువ్వే నన్ను కాపాడాలి కాపాలిక. బావా, ఏమైంది? మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది బావా. చూసొస్తాను, ఆగు బావా. ఎవరు లేరు. ఈ సమయంలో మనల్ని ఎవరు ఫాలో కారు. ఫాలో కావాల్సిన అవసరం మిగిలిన వాళ్ళకి ఉండకపోవచ్చు గాని ఆ మాయకైతే ఉంది. నాకు దాని మీదే అనుమానంగా ఉంది. ఇంకేం డౌట్లు పెట్టుకోకు, వెళ్దాం పద. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఏ అక్షయ, మీ అమ్మ తెలిసి పులిబోన్లోకి వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ నా తమ్ముణ్ణి కూడా తోడు తీసుకెళ్ళింది. నువ్వు అమ్మవారి ముందు పూజలు చేసినంత మాత్రాన తిరిగి వస్తుందా ఏంటి? శ్రీకర్ చేసిన 2 తప్పులేంటో తెలుసా? 1, అవనిని పెళ్లి చేసుకోవడం. 2, డిఎన్ఏ రిపోర్ట్ నిజమని నమ్మి మళ్ళీ వీళ్ళిద్దరిని దగ్గరికి తీసుకోవడం. మోసపోకురా, నీ బ్రతుకు నువ్వు బ్రతకరా అని దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. మేము కూడా హెచ్చరించాము. మంచి అవకాశం వదులుకున్నాడు. నువ్వు మీ అమ్మా నాన్నలతో కలిసిపోయినందుకు ఆనందంగా ఉన్నావేమో. నీ ఆనందం ఈ రోజుతో ఆవిరైపోతుంది. మీ అమ్మ నువ్వు మమ్మల్ని ఎంతలా బాధ పెట్టారే బాబు. అందుకు తగ్గ శిక్షను మీరు అనుభవించే తీరతారు. ముక్కు పుడక నాకు దక్కకుండా మీ అమ్మ మొదట్నుంచి నా కడ్డు పడుతూనే ఉంది. చివరికి ఈరోజు ఆ ముక్కు పుడక కోసమే బలి కాబోతుంది. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఆ అమ్మవారు శిక్షించకుండా ఉంటుందా ఏంటి? మీరు సర్వనాశనం అయిపోవాలి. మా కుటుంబం నుంచి, నా తమ్ముడు జీవితంలో నుంచి బయటికి పోవాలి. వసంత, చిన్న పిల్లని రాబందులు పొడుచుకుతుంటున్నట్టు ఇబ్బంది పెడుతున్నారు. బుద్ధుందా అసలు మీకు? మీరు చెయ్యలేని పనులు, మీకు చేతగాని పనులు అవని చేస్తుంది. నాకు గ్రామానికి మాటిచ్చింది కాబట్టి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది, సాహసం చేస్తుంది. అంతేకాని మీలాగా దూరంగా ఉండి సూటిపోటి మాటలు మాట్లాడటం లేదు. మీలా ఇంట్లో సోమరిపోతుల్లా ఉండడం లేదు. ఆడపిల్లల్ని పట్టుకుని ఏంటన్నా మాటలు? మేమేం చేయలేదని ఎలా అంటున్నావు? మాకు చేతనైంది మేం కూడా చేసాం. ఇప్పుడు కూడా ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. సిద్ధంగా ఉన్నారా? ఉన్నాం. ఉన్నాం. అయితే ఆ కోటలోకి వెళ్ళి వేదం తీసుకురండి. అది కాకుండా ఇంకేదైనా చెప్పు. వంట వార్పులకి తప్ప ఇంక దేనికి పనికొస్తారు మీరు? అవని శ్రీకర్ల గురించి మంచి కోరుకోవాల్సింది పోయి చెడు కోరుకుంటున్నారు. అక్షయ పూజని రాక్షసులాగా భగ్నం చేయకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ముందు నువ్వు వెళ్ళు.
యజ్ఞయాగాలను ఆపాలని, ఆటంకాలు కల్పించాలని ప్రయత్నం చేయడం దుష్టులకు అలవాటే కదా తాతయ్య. అందుకే వాళ్ళు ఎన్ని మాటలన్నా నా ధ్యాసను పూజ మీదే లగ్నం చేశాను. నా బదులు మీరు వాళ్లకు సరైన సమాధానం చెప్పారు. నీ పూజకి నేను కావలిగా ఉంటానమ్మా. నువ్వు కాని అమ్మా. బొమ్మ 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 పడవే, బొమ్మ పడు. మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలంటారు. నేనైనా కుటుంబం కోసం ఏదో ఒకటి చేయడం జరిగింది. హ, నీ వల్ల అసలు ఏం ఒరిగిందిరా? బావా, నా పాటికి నేను ఆడుకుంటుంటే నీకెందుకు? నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. నిన్ను హ, దానికి మించి నువ్వేం చేస్తావు? ఎండలో ఎండబెట్టిన మామిడికాయ బద్దల్లాగా మొహాలలా మాడిపోయాయేంటి? ఏమైంది బంగారం? మనవరాలు పూజ చేసుకుంటూ ఉంటే మేమేదో 4 మాటలు అన్నామని మీ నాన్న ఫుల్ క్లాస్ తీసుకున్నాడు. మీకు అప్పుడప్పుడు పడుతుండాలి, లేదంటే మీరు మాట వినరు. బావా, నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్తాను, విను. అవని ఏ తలం చెవైతే తీసుకొని వెళ్ళిపోయిందో కానీ డూప్లికేట్ తలం నా దగ్గర ఉంది. అవునా? ఎస్. నీకు ధైర్యం ఉంటే నాతోరా. ఇద్దరం కోటలోకి వెళ్ళి అమ్మను ముక్కు పుడకని సాధించుకుని వద్దాం. హ, మన వలన సంపాదన ఎటూ లేదు, ఇంటికి మంచి పేరైనా వస్తుంది. జీవితంలో మొట్టమొదటిసారి గొప్ప మాట అన్నావు. పద వెళ్దాం. లేడీస్ బాయ్. బావా పద. పద. చూద్దాం చూద్దాం, అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా. అసలే వీళ్ళది వరస్ట్ కాంబినేషన్. ఏం చేసుకుని వస్తారో ఏంటో. ఈ తాళంతో మనం లోపలికి వెళ్ళిపోయి వసీకర్తో యుద్ధం చేసి దాన్ని బంధించి ముక్కు పొడుకును అమ్మను బయటికి తీసుకొద్దాం. హ్మ్, ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఏ మల్టీ స్టారర్ సినిమాకి రానంత ఎలివేషన్ మనకొస్తుంది బావా. జటా నా చావు నన్ను సమీపిస్తుందని చెప్పింది. అది అసంభవమని అనుకోవడానికి లేదు. ఎందుకంటే నన్ను అంతం చెయ్యడానికి అవని ఎటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందో నాకు తెలీదు. చిలుక ఉంగరం చేరవేసిందా? చేరవేయలేకపోయిందా? చేరుంటే ఈ పాటికి నా వాళ్ళు నన్ను వెతుక్కుంటూ రావాలి కదా. అవనైతే ఏదో ఒక ప్రయత్నం చేసి నన్ను ఖచ్చితంగా బయటికి తీసుకువెళ్తుంది.